నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో అండ్ జెమాలజిస్ట్ డాక్టర్ రమణయోగి లాల్జీ గారు ఉన్నారు. ఇక వీరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శిష్యులను, భక్తులను, అలానే గొప్ప సక్సెస్ని పొంది ఉన్నవారుగా ఉన్నారు. ఇక 9 రోజుల్లో వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లు, వారి జీవితాల్లో ఎంతో సంతోషాన్ని నింపుకున్నట్లు వారి భక్తులు చెప్తున్నారు. అంతేకాదండి, 9 రోజుల అద్భుతానికి అధిపతిగా డాక్టర్ రమణయోగి లాల్జీ గారు ఉన్నారు. వీరి దగ్గరికి ఎంతోమంది రాజకీయ నాయకులు, అలానే వ్యాపారవేత్తలు, లక్షలాది మంది జనం వస్తుంటారు. ఇక వీరు వారు అనుకున్నది సాధించి వారి జీవితాల్లో సంతోషాల్ని నింపుకున్నట్టు తెలుస్తుంది. మరి అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రమణయోగి లాల్జీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. గురుగారు, చేతబడి చేయడం, అలానే నరదిష్టి పెట్టడం, ఇక బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటి ఉన్నాయి కదా, సో వీటి నుండి బయటపడటానికి ఈ అదృష్ట రత్నం ఎంతవరకు సహాయపడుతుంది అంటారు? చిన్నవాళ్ళకి సరిగ్గా తెలియదు, కానీ అనుభవిస్తూనే ఉంటారు, కానీ తెలియదు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్దని అంటారు. నరదిష్టి ఎంత ప్రమాదం అంటే, చేతబడే చేయక్కర్లా, ఒకళ్ళ గురించి తీవ్రంగా చెడు అనుకోవటం వలన, ముఖ్యంగా చెడు అనేది కంపల్సరీ రెగ్యులర్గా అనుకోవడం వల్లనే అది చేతబడిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాలసర్పదోషం ఏర్పడిపోతుంది. అందుకని ఎప్పుడు నేను చెప్తాను, సత్సంగం మంచి వాళ్ళతోటే ఉండాలి. చెడ్డవాళ్ళతో ఏంటంటే ఎప్పుడు ఏడుస్తుంటారు వాళ్ళ మనసులో. మీరు బాగుపడిన ఏడుస్తారు, మంచిగా ఏడుస్తారు, చెడ్డగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపు మనిషికి ఎప్పుడు తగలకూడదు. దాన్ని నరదిష్టి అంటారు. ఏడ్చే వాళ్ళకి దూరంగా ఉండాలి. లేకపోతే ప్రపంచంలో గ్యారంటీగా ఏడుపుని కానీ, నరదిష్టిని కానీ, ఇబ్బందిని కానీ తొలగించేది ఏకైక మార్గము అదృష్టత్వం. అదృష్టత్వం ఉన్న చోట ఎవరైనా ఏడుస్తారో ఆ ఏడుపు వాళ్ళకే రివర్స్ తొలుగుద్ది. ఎవరు మాకు దిష్టి పెట్టలేరు. కాలసర్పదోషాలు ఏంటో మన భారతదేశంలో ఎక్కువ తెలియదు, కానీ విదేశాల్లో బ్లాక్ మ్యాజిక్లో కొన్ని రకాలైన తీవ్రమైనవి చేస్తారు. అలాగే మన బస్తర్ జిల్లా, మన ఇండియాలోనే బస్తర్ అనే చోట తీవ్రమైనవి. వాళ్ళు ఊరికే ఇసుకని ఇట్లా తీసుకుని ఇట్లా జల్లితే చాలు. కొంతమంది అయితే పండితులు దీనికోసమే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని అయ్యా పలానాళ్ళకి చేతపడి చేయమంటే వాళ్ళు పెద్ద ఏముండదు, అప్పటికప్పుడే చిన్న ప్రయోగం చేసేస్తారు. ఏదో అది కూడా కోడిని కొట్టడమో ఏదో ఒకటి వాళ్ళు చేసేసి ఎంత డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాంతం బాధపడాల్సి వస్తాయి. మందు పెడితేనే కాదు, మందు పెట్టక్కర్లేదు, వాళ్ళ పేరుతో ఇట్లా వ్యవహారంతో చేస్తే చాలు. చాలా ప్రమాదాలు అది అందరూ ఏమనుకుంటారంటే ఈ చేతబడులు లేవు, ఇవన్నీ లేవు అనుకుంటారు. అది ఎవరికైతే తగులుద్దో వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకి ఆ లక్షణాలు కూడా పొద్దున్నే లెగంగానే ఆ చెడు అనేది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఒక కాలిపోయిన చెట్టుకిను పచ్చగా ఉన్న చెట్టుకి తేడా ఎట్లా ఉంటుందో మనసు అట్లా అయిపోతుంటుంది. నెమ్మదిగా నీళ్లు పోయిపోతే చెట్టు ఎట్లా ఎండిపోతుంది, అట్లా ఎండిపోతూ ఉంటుంది. ఒక లారీ టైర్ని కనుక కాలిస్తే ఎట్లయితే చెడు పొగ ఎట్లా వస్తుందో, స్టార్టింగ్లో కాల్చినప్పుడు ఏముండదు, మామూలుగానే ఉంటుంది. తర్వాత ఏమి చేయలేకుండా చాలా అదొక రకమైన ఇబ్బందికరంగా అయిపోద్ది లైఫ్. అందుకని దాన్ని తొలగించే శక్తి ఎక్కడ ఉందా అంటే ఉంటుంది సత్సంగం. ఒక దేవుడు, పూజ, యజ్ఞము, మంచి వాళ్ళతో ఉండటము, దానము, ధర్మము, కొన్ని రకాలైన తాంత్రిక ప్రక్రియలు నిరంతరం చేస్తూ ఉండాలి. నేను ఈవేళ చేశాను రేపు చేయనంటే కుదరదు. కానీ కొన్ని రకాల పూజలు, యజ్ఞాలు, ఇప్పుడు కొద్దిగా శనికి సంబంధించిన పూజలు కావచ్చు, కుజు దోషాలకు సంబంధించిన పూజలు, కొన్ని రకాల దేవతలు, శక్తి దేవతలు, చండీ హోమాలు, ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా చేయకూడదు. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అంటే ఈ యాంటీబయాటిక్ లాంటివి రోజు చేయకూడదు. అలా మరి చేయకపోతే మళ్ళీ అది రివర్స్ అయ్యి వస్తూనే ఉంటుంది. అలాగే మనిషి పొద్దాకి పూజలు, యజ్ఞాలు చేస్తూ కూర్చుంటే వాడు బతికేది ఎట్లా ఉంటుంది? వాళ్ళ వ్యాపారము, వ్యవహారము, ఉద్యోగము, కుటుంబము, ఆరోగ్యము, తిరగటాలు, ఎన్ని రకాల పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎట్లా అవుతాయి? ఇవన్నీ కూడా సాధ్యం కాదు కదా. అందుకని అదృష్టరత్నం అనేది అల్టిమేట్. మీరు చేయాల్సింది ఏముండదు, అంతా దాని మూలనే అదే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దాని వెనకాల ఉండే బీజాక్షరాలు, దానికి అమ్మవారి యొక్క మంత్రతంత్రాలు చేసి దాని యొక్క శక్తి దాంట్లో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. ముఖ్యంగా దాంట్లో ప్రధాన దేవత అదృష్టలక్ష్మి దేవత. ఆవిడ చెడుని తీసేసేయటం కాదు, దాన్ని బంగారంతో యాడ్ చేస్తుంది. అంటే ఏదైతే మీకు చెడు జరుగుతుందో ఆ రోజు వరకు ఉన్న చెడు వెళ్ళిపోయి ఆ చెడు మొత్తం మంచిగా మారిపోతుంది. అదొక విచిత్రం అనమాట. ఆ రోజు వరకు ఉన్న అనారోగ్యం ద్వారా అది వెళ్ళిపోయటం, మంచి జరగటం. ఆ రోజు వరకు ఉన్న చెడు అంతా వెళ్ళిపోవటం, దాని ద్వారా మంచి జరగటం. మీరు ఏ పూజ చేసినా, యజ్ఞం చేసినా, వ్యవహారం చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా చెడుని తీయటం వరకే చేయగలదు, దాన్ని మంచిగా మార్చలేదు. ఎందుకంటే అదృష్టరత్నం అనేది పరుసవేది రత్నం అంటారు. పరుసవేది తత్వం అంటే ఏంటి?
ఇనుముని బంగారంగా మార్చడం. ఇనుము అనేది శనికి సంబంధం. కానీ మీరు అదృష్టత్వం మీ దగ్గర ఉండగానే మీరు ఇనుముని ముట్టుకోగానే ఇనుము బంగారంగా మారుద్ది. అంటే ఆ రోజు వరకు కిలో 100 రూపాయలు ఉన్న ఇనుము కిలో 70 లక్షల రూపాయలు ఉన్న బంగారం కింద మారిపోతుంది. చెడుని మంచిగా మార్చుతుంది. మీకు ఆ కాలసర్ప దోషం వలన కానీ లేకపోతే చేతబళ్ళు ద్వారా కానీ ఎవరన్నా ఏడుపుల ద్వారా కానీ ఏదైనా ఇబ్బందుల ద్వారా కానీ వశీకరణలు కానీ మందులు కానీ దీంట్లో చాలా కొన్ని వందల రకాలు ఉంటాయి. అత్యంత ఈజీగా చేయబడేవి కూడా ఉంటాయి. ఈ నరదిష్టి యొక్క చెడుని చెప్పాలంటే కొన్ని కుటుంబాలు ఎంతో మంచి కుటుంబాలు నరదిష్టిని పట్టించుకోకపోవడం వలన చిన్న దాని వలన కూడా వాళ్ళకి ఇబ్బంది ఏర్పడిపోయి వాళ్ళ వంశమే పాడైపోద్ది కొన్ని రోజులకి. వాళ్ళ ఇంట్లో సరైన పిల్లలు ఉండరు, పిల్లలందరికీ ఏదో మాటలు వినరు, చదువు అవ్వదు. ఇవన్నీ కూడా మంచి జరిగినా కూడా చివరికి దాని రిజల్ట్ చెడు కింద మారిపోయి మానసికంగా ఇబ్బంది పడతారు. మనిషి ఎప్పుడు ఎందుకు బతుకుతాడంటే పేరు ప్రతిష్ట కోసమే బతుకుతారు. దాని మూలాన వచ్చే ఆనందాన్ని అనుభవించడానికి బతుకుతారు. ఆ మెయిన్ రీజన్ ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గరికి చెందకుండా పోతుంది. అది కాలసర్పదోషం కానీ చెడు కానీ అంటే ఏంటంటే ఒక మసి లాంటిది అనమాట. మీరు ఎంత మంచి తెల్లబట్ట తీసుకొచ్చి మీకు ఇచ్చినా కూడా మసి చేతితో ముట్టుకుంటే ఆ తెల్లబట్ట కూడా నల్లగా అయిపోతుంది. ఒక గ్రీజు చేతితో పట్టుకుని ఎంత తెల్లబట్టను పట్టుకున్నా కూడా తెల్లబట్ట కూడా నల్లగా అయిపోతుంది. మీకు చేతిలో కనుక యాసిడ్ లాంటి వస్తువు ఉంటే మీరు ఎంత నిండు పాలకుండా తీసుకొచ్చి ఎక్కడ ఎదురుగుండా పెట్టినా కూడా ఈ విషపు చుక్కటం పట్టడం వలన పాలు మొత్తం విరిగిపోతున్నట్టే అది తెలుస్తూ ఉంటుంది కూడా. దాన్ని దగ్గరికి రానివ్వకుండా దానికి పూర్తిగా కంప్లీట్ చేసి దాన్ని మొత్తం జీరోగా చేసేసి దాని యొక్క పవర్ని నెగిటివ్ పవర్ని పాజిటివ్ పవర్గా అది కూడా కొన్ని వందల రెట్లు ఎక్కువగా పాజిటివ్గా అయ్యేటట్టు చేసే శక్తి అదృష్టరత్నం. అది నేను అందరికీ కూడా ఎప్పుడు చెప్తున్నా. అదృష్టరత్నం పెట్టుకోవడం చూడడంలో సార్ నాకు ఇప్పుడు ₹1,00,00,000 అప్పు ఉందంటే చెప్తాను నేను వాళ్ళకి. మీరు కాగితం మీద రాసి పెట్టుకోండి, మీకు నిజంగా ₹1,00,00,000 కనుక అప్పు ఉంటే గ్యారంటీగా 10 కోట్లు మీ బ్యాంక్ బ్యాలెన్స్ జరుగుతుంది అని. అప్పులు ఎట్లా పోతాయో తెలియదు, వ్యవహారం ఏమైపోయిందో తెలియదు. ఎట్లయినా కూడా గ్యారంటీగా బాగుపడతారు. ఎందుకంటే చెడు వెళ్ళిపోయి 10 రెట్లు మంచి జరగడం గ్యారంటీగా అదృష్టరత్నం వలన సాధ్యమవుతుంది అనమాట. అది ఉన్న చోట ఆ పాజిటివ్ పవర్ ఉండటం వలన అదృష్టరత్నం వలన అసలు ఈ చేతబడి గురించి కానీ బ్లాక్ మ్యాజిక్స్ భయంకరమైన బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి. అలాగే క్షుద్రదేవతల యొక్క పూజలు యొక్క చేసేది అంటే ఒకళ్ళు కరెక్ట్గా చెయ్యాలి అని చేస్తే ఎంత పెద్దోళ్ళైనా సరే, ఇప్పుడు మనిషి ఒక పెద్ద సైన్యాధ్యక్షుడు ఉండి వాడి దగ్గర ట్యాంకులు ఉండి రక్షణ ఉండి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఎంత గొప్పడైనప్పటికీ ఈ చేతబడి అనేది కానీ ఈ కాలసర్పదోషం కానీ ఇవన్నీ కూడా ఒక బ్లేడ్ లాంటిది. ఒక చిన్న బ్లేడ్ తీసుకొచ్చి వాడి మెడ మీదకి వస్తే ఎవరైనా చచ్చిపోవాల్సిందే. వాడి దగ్గర ట్యాంకులు ఉన్నాయి, సైన్యాధ్యక్షుడిని, నేను గొప్పని అంటే ఆ బ్లేడ్ ముందు ఏం పనికిరాదు. బ్లేడ్ చిన్నదే కావచ్చు, వాడి దగ్గర 100 కోట్ల రూపాయల ట్యాంకులు ఉండొచ్చు, దేశానికి సంబంధించిన రక్షణ ఉండొచ్చు, వ్యవస్థ ఉండొచ్చు. దీని నుంచి తప్పించుకుంటేనే మిగిలినవన్నీ అనుభవించగలుగుతారు. అదృష్టరత్న ధారణ అనేది మెయిన్గా ఉపయోగం పడేది ప్రతి ఒక్కళ్ళకి ఈ చేతబడుల నివారణ. చేతబడులు, కాలసర్పదోషము, ఏడుపులు, ఇబ్బందులు ఎవరో అక్కర్లేదు. భార్యాభర్తలు ఎదురో పోటాడుకుంటే భార్య ఏం చేస్తుంది, 24 గంటలు ఆయన గురించి తిట్టుకుంటూనే ఉంటుంది. అదే చేతబడి కింద మారిపోవచ్చు. భార్య ఇద్దరు ఉన్నప్పుడు భార్య కనుక భర్తను ఏదన్నా అంటే ఆయన బయటికి వెళ్ళి ఏం పని చేయడు, ఈ అమ్మాయిని తిట్టుకోవడమే అదే పని. అది కూడా కాలసర్పదోషం కింద మారిపోతుంది. ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆహ్లాదంగా సత్సంగం చుట్టూతో ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉండేట్టు చేసుకోవాలి. దానికి సౌందర్యలహరిలో ఒక మాట చెప్తాడు, శివశక్తితో యుక్తో అని స్టార్టింగ్లోనే ఆ మంత్రం వస్తుంది అనమాట. అంటే బయటికి పూర్తిగా చదవకూడదు, గట్టి చదవట్లేదు. ఈ శివశక్తి ఇవన్నీ కూడా అదృష్టరత్నంలోనే ఉంటాయి. దాంట్లోనే అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. అందువలన చెడు అనేది దగ్గరికి కూడా రాదు, 1,00,00,000 రెట్లు కాంతివంతంగా అవుతారు. ఇవన్నీ మాట చెప్పటం కాదు, మీరు ఒకసారి మా అదృష్టరత్న ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు ఎన్ని వందల మంది ఎంత మంచిగా అయిపోయిన వాళ్ళు. ముఖ్యంగా కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి, చర్మ వ్యాధులు కావచ్చు, క్యాన్సర్ లాంటివి కావచ్చు, మానసిక వ్యాధులు కావచ్చు, కొన్ని రకాల నొప్పులు నిజంగా ఎందుకు వస్తే తెలియదు. ఆ రోజు వరకు అన్ని రకాలతో బాధపడిన వాళ్ళు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు 9 రోజుల్లో బ్రహ్మాండంగా అయిపోతుంది. మరి అలే మందు లేదు, తంత్రం లేదు, మంత్రం లేదు. ఎట్లా అవుతారంటే అదృష్టరత్నం వలన ఆ చెడు అంతా వెళ్ళిపోయి పాజిటివ్ స్టార్ట్ అయిపోద్ది లైఫ్లో. ఇంకా మళ్ళీ మీరు దానికోసం ఎదురు చూసి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చూసేవాళ్ళు ఏం లేరు. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, చక్కగా పెళ్లి చేసుకున్నారు, 22-23 సంవత్సరాల అమ్మాయి. మా దాంట్లో యూట్యూబ్ వీడియోలో కొడుతుంది. అమ్మాయికి చిన్నప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల వయసులో థైరాయిడ్కి సంబంధించింది ఆపరేషన్ చేస్తారు అమ్మాయికి. చేసిన తర్వాత పెళ్ళయిన తర్వాత అది క్యాన్సర్ కింద మారిపోయింది. చాలా అందమైన అమ్మాయి, వాళ్ళ భర్త కూడా చాలా మంచోడు, మంచి పొజిషన్, IAS ఏదో చేస్తున్నాడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆ జంటను చూడగానే అందరూ ఏడుస్తారు.
అందుకనే పెళ్ళిళ్ళప్పుడు కానీ ఇల్లు కట్టుకున్నా పెళ్లి చేసినా అందరికీ భోజనాలు పెట్టేది అదే. ఏడ్చేవాళ్ళు ఏడ్చినా కూడా మన దగ్గర భోజనం తిన్నవాళ్ళు మన మీద ఏడ్చినా కూడా మనకి ఏమి చెడు జరగదు. ఆ టైంలో అగ్నిని పుట్టించి హోమం చేసేది అదే. అందరూ తెలిసి తెలియక అనుకుంటారు కానీ దాని మూలాన్ని ఏంటంటే చెడు కానీ ఏడుపు కానీ నరదిష్టికి కానీ తొలగించడానికి కొంతవరకు దోహదపడుతుంది. నేను అమ్మాయిని చూడగానే అనుకున్నాను, ఈ చాలా నరదిష్టితో ఉన్నాళ్ళు, వీళ్ళ దేని మీద ఉందని చెప్పి వాళ్ళకి అదృష్టం పెట్టుకున్నాక 18 రోజులు ఏదో చిన్న ప్రక్రియ చెప్పాను. తర్వాత వెళ్ళి అప్పుడు టెస్ట్ చేసుకోమ్మా ఏముండదని చెప్తాను నీకన్నా. అమ్మాయి బంధువులందరినీ తీసుకొచ్చారు. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ యాక్చువల్గా డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎంత చక్కగా ఎంత మంచి కుటుంబంలో వచ్చింది, ఎంత మంచి పిల్ల, ఎంత మంచిగా జరుగుతుందని. మగపిల్లోళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళారు. ఆడపిల్లోళ్ళు అయితే ఏముంది కూతురు మనవరు కాబట్టి వీళ్ళంతా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ పెద్ద గజమాల తీసుకొచ్చి పెద్ద కారు తీసుకొచ్చి వాళ్ళందరూ ఊరేగింపులాగా వచ్చారు. ఇట్లాంటివన్నీ కూడా కాలసర్పదోషం మూలాన తెలవని రోగాలు కూడా వస్తాయి, మానసికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. అవన్నీ కూడా అప్పటికప్పుడే క్షణంలో వెళ్ళిపోతాయి. అదృష్టరత్నం మూలాన మీకు తెలియకుండా పాజిటివ్ జరుగుతాయి. అదృష్టరత్నం యొక్క పవర్ ఎంత గొప్పగా ఉంటుందంటే ఈ చేతబడి కానీ ఈ కాలసర్పదోషం కానీ ఈ మైనస్లు కానీ పితృదోషాలు కానీ శని దోషాలు కానీ ఇన్ని నలుపు అనమాట. విపరీతమైన చీకటి, నలుపు, ఇబ్బంది. ఇది కోటి సూర్యుడి యొక్క కాంతిని ఇస్తుంది కాబట్టి ఈ కాంతి ముందు సూర్యుడి ముందు మీకు చీకటి కావాలంటే ఉంటుందా? దొరకదు. సూర్యుడు అనే కంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ ఉన్న అదృష్టరత్నం ముందు అది కూడా మనసుతో చూసేది. ఈ కాలసర్పదోషాలు కానీ చేతబడులు కానీ ఇవన్నీ కూడా మనసు దగ్గర నుంచే పనిచేస్తాయి. మనసుతో చూసే ఆ శక్తి మూలాన మీకు అవన్నీ దగ్గరికి కూడా రావు. తెలివైన వాళ్ళు చిన్నగా దోషం ఏర్పడంగానే మనిషికి జ్వరం వచ్చిందనుకోండి 3 రోజుల్లో తగ్గకపోతే గ్యారంటీగా హాస్పిటల్కి వెళ్తాం. మీ జ్వరము మీ వరకే, కానీ కాలసర్పదోషం మీరు, మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ వంశము, రాబోయే వంశం వీళ్ళందరికీ పట్టి పీడిస్తుంది. తెలివైన వాళ్ళు ఎప్పుడు కాలసర్పదోషం అని ఏర్పడినా వస్తుందని అనుకున్నా అసలు ఏమీ లేకుండా ఈవేళ చాలా బ్రహ్మాండంగా ఉంది, సుఖంగా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టం చేసుకోవాలి. ఎందుకంటే ఈవేళ బ్రహ్మాండంగా ఉంది. ఈ టైంలో ఈ పగల 12 గంటలకు మంచి వెలుగు ఉంది, చాలా చక్కగా ఉన్నాం. కాసేపటికి చీకటి అయితే గ్యారంటీగా వస్తుంది కదా. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చెగుటు ఉంటుంది, మంచి ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ఆ పాజిటివ్నెస్ మనకి ఏర్పడటం కోసం మనం ఎప్పుడు కూడా ముందే దీన్ని చేసుకోవాలి. అంతేగాని మనకి దాహం వేసిన తర్వాత వెళ్ళి నొయ్యి తవ్వి నీళ్లు తాగుతానంటే చాలా కష్టమైన విషయం. అసలే దాహం వేస్తుంది, ఎక్కడ తవ్వుతారు మీరు? తవ్వే అంత ఓపిక ఎక్కడ ఉంటుంది? అందుకని ముందే నొయ్యి తవ్వుకుని నీళ్లు ఇంట్లో పెట్టుకుంటే దాహం ఏమైనా తాగొచ్చు. అట్లాగే అదృష్టరత్నం అనేది ఉన్న చోట తెలివైన వాళ్ళు ఎప్పుడైనా సరే అదృష్టరత్నం ముందే పెట్టించుకోవాలి. మీ పిల్లలు, తల్లిదండ్రులు, మేనమామలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు ఒక ఇండస్ట్రీ ఉందంటే మీకు ప్రధానమైన ఆఫీసర్లు, ప్రధానంగా దాంట్లో పనిచేసే మేనేజర్లు, వీలుంటే వర్కర్లందరికీ అందరికీ. ఎందుకంటే ఆ పాజిటివ్ పవర్, అందరి యొక్క పాజిటివ్ పవర్ ఎట్లా కలుస్తూ వలన అందరూ బాగుపడటం వలన మీకే కదా లాభం ఉండేది. అన్ని లాభాలు పొందడానికి ఎవ్వరూ ఏడవకుండా ఉంటాయి. నువ్వు అదృష్టం పెట్టుకున్న వాళ్ళు వీళ్ళకి ఎప్పుడు ఏడుపు ఉండదు, ఎప్పుడు సంతోషంగా సుఖంగా ఉంటారు. వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళు బాగుంటారు. వాళ్ళ యొక్క సుఖం, సంతోషం, వాళ్ళ దీవెనలన్నీ కూడా మీకే జరుగుతాయి. కాబట్టి దాని యొక్క ఉపయోగం మీకే ఉంటుంది. కాబట్టి అదృష్టం మీరు పెట్టుకోవడం కాకుండా మీ వాళ్ళు అందరితో కూడా పెట్టించండి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. గురుగారు చాలా చక్కటి విషయం తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శుభం బియాత్ తల్లి.